హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతీస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి నా ఫ్రిడ్జ్ స్టోరీ అండి. చాలా పెద్ద స్టోరీ ఉంది. వింటూ ఉండండి, చెప్తూ ఉంటాను. మా లగేజ్ అంతా షిఫ్ట్ అయిపోయిందండి. ఇది వినాయక చవితి నెక్స్ట్ డే అనమాట. ఎర్లీ మార్నింగ్ మా లగేజ్ అయితే షిఫ్ట్ అయిపోయింది. అలాగే ఫ్రిడ్జ్ వచ్చేసి కింద ఉండిందనమాట. ఇప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయండి. ముందు వీడియోలో కూడా చెప్పాను. ముందు రోజు వినాయక చవితి రోజు మాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అయినాయి. ఆ ముందు రోజు కూడా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏంటి అంటే మేము రిలయన్స్ డిజిటల్‌లో మేము ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నామండి, ఎల్జీ. అక్కడ వాళ్ళు ఫోన్ చేసి మాకు నెక్స్ట్ డేనే డెలివరీ కావాలని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే పంపించేశారు. వినాయక చవితి రోజు ఫ్రిడ్జ్ డెలివరీ అయిపోయి మా అపార్ట్మెంట్‌లో కింద ఉండింది. ఇంక ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. అది ఏంటి అంటే మాకు లిఫ్ట్ పెట్టలేదు. ట్రాన్స్‌ఫార్మర్ లేకపోవడం వల్ల లిఫ్ట్ అయితే అప్పటికి స్టార్ట్ చేయలేదు. సరే అనుకున్నాము. ఈ ఫ్రిడ్జ్ వెళ్ళిపోతది అనుకున్నాము కాన్ఫిడెంట్‌గా. టెక్నీషియన్ వచ్చారు. వచ్చి చూసి లేదండి స్టెప్స్ మీద వెళ్ళదు అని చెప్పారు. అలాగే సేల్స్ అతను మనకి సేల్ చేస్తారు కదా, ఆయన కూడా వచ్చి చూసారనమాట. లేదండి ఈ స్టెప్స్ మీద వెళ్ళదు అని తేల్చి చెప్పేశారు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని వెళ్ళాము. నెక్స్ట్ ఆప్షన్ సెర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళే ఒక సజెషన్ ఇచ్చారు. మా సేల్స్ అమ్మిన అతను జేసీబీ ఉంటుందండి, పిలుచుకోండి, సమ్ అమౌంట్ అని తీసుకుంటారు, మీకు 4th ఫ్లోర్లో థ్రెడ్స్ పెట్టి పైకి లాగేసి పెట్టేస్తారు అని చెప్పారు. సరే అని ఇంకా మా హస్బెండ్ అయితే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా జేసీబీ డ్రైవర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, ఇలా కావాలి ఫ్రిడ్జ్ అనేది, ఇన్ని లీటర్స్, ఇంత వెయిట్ ఉంటుంది అని డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. కానీ వాళ్ళు చెప్పిన అమౌంట్కి అయితే మైండ్ పోయిందండి. ఇంకా మైండ్ పోవడం కాదు, ఫ్యూజులు పోయినాయి అనమాట. అంత అమౌంట్ అయితే చెప్పేశారు. జస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ పని అన్నారు. దానికి అసలు ఎంత చెప్పారని మాటలు చెప్పలేనులేండి, అంత అమౌంట్ చెప్పారు. పైగా 4th ఫ్లోర్ అంటే కష్టమండి, డెంట్లు పడతాయి, మీ ఇష్టం, మీ ఓన్ రిస్క్ మీద చేయమంటే చేస్తామని చెప్పారు. ఇంకా నాకు ఆ ఆప్షన్ నచ్చలేదనమాట. మేము షిఫ్ట్ అయ్యే రోజు పొద్దున్నే కాల్ చేశారు. ఇలా రావాలా చెప్పండి, రమ్మంటే వస్తాము, ఇంత టైంకి వస్తాము అని చెప్పారు. నేనైతే హోల్డ్లో పెట్టమని చెప్పాను మా హస్బెండ్ని. ఇంకా టెక్నీషియన్కి అయితే ఫోన్ చేసి ముందు రమ్మని చెప్పాను. నేను మాట్లాడాలి, మీరు ఒకసారి రండి అంటే ఆయన అయితే అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు. చూశారు కదా ఫ్రిడ్జెస్ ఆయన తీసుకొని వెళ్తున్నారనమాట వేరే ఏరియాకి. ఒకసారి రండి నేను వచ్చాను అంటే వచ్చారనమాట. వచ్చి మీరు ఒకసారి స్టెప్స్ చూడండి, కరెక్ట్గా చూడండి, మీరు టెక్నీషియన్ కదా, డోర్స్ అవన్నీ తీస్తే వెళ్తుంది కదా అని ఇట్లా ఆయనే రిక్వెస్ట్ చేశాను అనమాట. మీకు ఎంతైనా అమౌంట్ ఇస్తాను అంటే, ఎంతైనా అంటే ఇన్ కేస్ ఆ పనికి ఎంతైతే అవుతుందో అంత ఇస్తాను, మీరు ఒకసారి చూడండి అంటే ఆయన చూసి వచ్చారు. ఇది కంపెనీకి సంబంధం లేదండి, అంటే రిలయన్స్ డిజిటల్ కానీ ఎల్జీ వాళ్ళకి కానీ ఏం కంప్లైంట్ చేయడానికి ఉండదు. మీ ఓన్ రిస్క్ మీద తీసుకొని మీరు పైన పెట్టమంటే నేను పెడతాను, 100% వెళ్తుంది. కాకపోతే చిన్న డెంట్లు కానీ గీతలు కానీ పడతాయి, మీ ఇష్టం, మీ ఓన్ రిస్క్ అని చెప్పారు. నేనైతే అబ్సల్యూట్లీ ఓకే అని చెప్పాను అనమాట. వాళ్ళు అడిగిన అమౌంట్ కూడా రీజనబుల్గా ఉంది. వీళ్ళిద్దరే అండి, నిజంగా ఈ వీడియో ఉన్నంతకాలం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓన్ రిస్క్ అండి, మీకు డెంట్లు పడితే మీ ఇష్టం అని చెప్పారు. సరే పర్లేదండి ముందైతే పెట్టండి అని చెప్పాను. ఇంకా వాళ్ళు చూడండి పాపం అది ఎంత వెయిట్ ఉంటుంది, డోర్లన్నీ ముందు తీశారు. 2 డోర్స్ తీశారు, పైన పెట్టేసి వచ్చారు. తర్వాత వాటికి గ్లాసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకెళ్ళి పైన పెట్టేసి వచ్చారనమాట. 4th ఫ్లోర్, లిఫ్ట్ లేదు. సో వాళ్ళు మొత్తం ఫస్ట్ ఒక ఫ్లోర్ ఎక్కించండి చూద్దాము అని చెప్పాను. ఇంకా అక్కడ ఎక్కించిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది అనమాట, అది హ్యాపీగా పైకి వచ్చేసిద్ది అని. ఇంకా వాళ్ళు కూడా అదే చెప్పారు, వచ్చేసిద్దండి నో ప్రాబ్లం అని చెప్పి ఆయన అయితే చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్లో ఒక అతను ఎక్కించేటప్పుడు పెద్ద డెంట్ పడిందండి. సింగిల్ ఫ్లోర్కే డెంట్ పడింది. మీ 4 ఫ్లోర్స్, నేనైతే గీతలు గీతలు పడిపోతాయి అనుకున్నాను. సింగిల్ స్క్రాచ్ కూడా రాలేదండి. మీరు వీడియో హ్యాపీగా పెట్టుకోండి ఇప్పుడు అని చెప్పారు. అంటే ముందు పెట్టడానికి భయం వేసింది, ఏమన్నా డెంట్లు పడితే వాళ్ళ కంపెనీలో ఏదైనా ఇష్యూ అయిందనుకోండి, జాబ్ ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని పెట్టలేదన్నమాట వీడియో ఇన్ని రోజులు. ఇప్పుడైతే హ్యాపీగా పెడుతున్నాను, ఎందుకంటే ఫ్రిడ్జ్ హ్యాపీగా పైకి వచ్చేసింది. ఒక టైం వస్తుందండి, రిస్క్ తీసుకోవాలా, సేఫ్టీ సైడ్ ఉండాలా అని. మా హస్బెండ్ అయితే సేఫ్టీ అంటారు, నేనేమంటే కొంచెం రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను. ఆ రిస్క్ దాటితేనే కదా దానివల్ల మంచి జరుగుతుందా లేదా అని మనకు తెలిసేది. చూడండి వాళ్ళ కష్టం ఈ వీడియోలో అందరూ చూడాలి, అందరూ గుర్తించాలని ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. అలాంటప్పుడు నేను అందరినీ రిస్క్ తీసుకోమని చెప్పట్లేదు, అన్ని చోట్ల కలిసి రాదు, కానీ చెప్తున్నాను ఒక్కో సిచ్యువేషన్లో మనకి హెల్ప్ అవుతుంది. ఇంకా పైకి తీసుకొచ్చేసి చక్కగా డోర్లన్నీ పెట్టేసి చెక్ చేసి అయితే వెచ్చేసి వెళ్ళిపోయారు. ఒక్క సింగిల్ స్క్రాచ్ కూడా లేదు. మళ్ళీ చెప్తున్నానండి ఈ వీడియోలో, హ్యాపీగా ఉందన్నమాట. అలా నా ఫ్రిడ్జ్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా స్టోరీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎలా అనిపించింది మీకు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మా లగేజ్ కూడా పైకి షిఫ్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడి నుంచి మా డైలీ రొటీన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో. మా ఇంట్లో యాక్చువల్ ఇంట్లో ఫస్ట్ డే ఎలా గడిచింది అనేది మీకు చెప్తాను. చూశారు కదా, బాగుందా లేదా, కలర్ ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి. ఇంకా లగేజ్ కూడా అయితే వచ్చేసింది. లిఫ్ట్ లేకుండా ఈ లగేజ్ అంతా అలా వచ్చింది అనుకుంటున్నారా? మా హస్బెండ్ ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. బాయ్.